అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ వాళ్ళ యొక్క హస్తకళా నైపుణ్యాన్ని అయితే ఈరోజు నిరూపించుకోవడానికి అయితే ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కోటలో ఒక ప్రత్యేకించి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రైబల్స్ వాళ్ళ యొక్క హస్తకళలు ఏవైతే ఉన్నాయో హస్తకళలతో పాటు వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ అనేవి ఏ విధంగా వేస్తారని అయితే మాత్రం నీట్గా మనం ఇక్కడైతే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా సుమారుగా చూసుకుంటే ఈరోజు దేశంలో మొత్తం సుమారుగా 16 రాష్ట్రాల నుంచి అయితే ఈరోజు ఇటువంటి వినూత్నమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క హస్తకళని ఈ యొక్క డ్రాయింగ్ రూపంలో తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఇటువంటి స్టాల్స్ అయితే మాత్రం ఈ యొక్క ప్రాంగణంలో సుమారుగా 24 హస్తకళల ఒక ప్రాంగణం అయితే ఒక స్టాల్స్ అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క హార్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనం చూడొచ్చు ఒక్కొక్క ఫ్రేమ్గా ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ వాళ్ళ యొక్క ఉపయోగించినటువంటి పనిముట్లు కానీ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్రైబల్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఒక్కొక్కలాగా ఉంటుంటాయి. అదేవిధంగా మనమైతే మాత్రం చూడొచ్చు పూర్వకాలంలో ట్రైబల్స్ ఎటువంటి పనిముట్లు ఉపయోగించేవాళ్ళు, అలాగే ట్రైబల్స్ వాడుతున్నటువంటి వస్తువులు ఎలాంటివి, వాళ్ళ యొక్క కష్టం ఎలా ఉండేది, వాళ్ళ యొక్క నృత్యాలు, వాళ్ళ సాంప్రదాయమైన ఉపయోగించే పనిముట్లు అనేవి ప్రతిదీ కూడా ఇందులో చూసుకుంటే ప్రధానంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పట్టణం ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోటో చూడొచ్చు, ఈ డ్రాయింగ్ ఉంది. డ్రాయింగ్లో చూసుకుంటే ఎంత చక్కనటువంటి డ్రాయింగ్ అయితే వేసారో మనం చూడొచ్చు. ఇటువంటి డ్రాయింగ్లో సుమారుగా చూసుకుంటే వందలాది డ్రాయింగ్స్ అయితే మాత్రం తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇటువంటి స్టాల్స్ అని సుమారుగా 24 స్టాల్స్ మాత్రం పెట్టారు. 24 కూడా సుమారుగా 16 రాష్ట్రాల నుంచి అయితే మాత్రం ఆ ట్రైబల్స్ వేరు ప్రాంతాల నుంచి అయితే మాత్రం ప్రత్యేకించి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనమైతే మాత్రం చూడొచ్చు. సేమ్ అంతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటుంది. అది ఇక్కడ చూసుకుంటే ఆ జంతువులతో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ వేషధారణలు ఒక ప్రత్యేకించి ఆకర్షణీయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ఇటువంటి వినూత్నమైనటువంటి రీతిలో ఇటువంటి ప్రదర్శించడం వల్ల అయితే మాత్రం ప్రతి ఒక్క ట్రైబల్లో కూడా ఒక కొత్త రకమైన ఉత్తేజం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మనం ఇదే విధంగా ప్రధానంగా మనం చూడొచ్చు. ఇలా ఇటువంటి హాల్లో అయితే మాత్రం ఒక 7 హాల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే మాత్రం పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుని ప్రతిదీ కూడా ఒక హస్తకళ చేతితో ఎంత చక్కగా వేశారంటే ప్రతి ఒక్క ఆకృతిని కూడా మనం చూడొచ్చు. అంటే వాళ్ళ యొక్క దాన్ని ప్రతి ఒక డ్రాయింగ్ని మనం చూసామంటే ఒక హస్తకళను ఏదైతే ఉందో ఈ డ్రాయింగ్ చూసామంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అంటే ప్రతి ఒక్క గడిలో ఒక అర్థమైతే ఉంటున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయమైనటువంటి నృత్యాలు కావచ్చు, సాంప్రదాయమైనటువంటి వాళ్ళ యొక్క ఉపయోగించిన వస్తువులు కావచ్చు, ప్రతిదీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటువైపు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఒక రకమైనటువంటి వేషధారణలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ వేషధారణలు చూసుకుంటే ఎంత సుందరంగా కనిపిస్తుందంటే ఆ నెమలి పించాలు, అక్కడ ఉన్నటువంటి కొండ ద్వారా కోయ ద్వారా అనేది జనరల్గా మన భాషలో చెప్పాలంటే ఆ విధంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ హస్తకళలో ఒక చేత్తో వేసినటువంటి ఒక లిపిలా కనిపిస్తుంది. వాళ్ళు చూసుకుంటే ప్రధానంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే వాళ్ళ యొక్క భాష అనేది దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే వాళ్ళు ఏ విధంగా డ్రాయింగ్స్ ఏ విధంగా వేస్తారని కూడా నీట్గా ఒక రకంగా దీన్ని చూపించే ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అడవి జంతువులు, అడవిలో ఉన్నటువంటి ఏ జంతువులు అయితే ఉంటాయో దానికి సంబంధించినవి మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఏనుగు మాత్రమే మనకైతే కనిపిస్తుంది. కానీ ఏనుగు కాకుండా ఇంత డ్రాయింగ్ అయితే ఉందంటే ఈ డ్రాయింగ్లో ఎన్నో సుమారుగా చూసుకుంటే ఒక 100ల సంఖ్యలో ఇందులో జీవరాశులు కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ కోణంలో మాత్రమే చూస్తేనే మనకైతే ఏ పక్షులు ఏ జంతువులు ఉన్నాయని కూడా మనకైతే ఇందులో అర్థమవుతున్న పరిస్థితి. దట్ ఈస్ ద డ్రాయింగ్ అని కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు, ఏం జరుగుతుంది, ఇంత చక్కగా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి దీన్ని? కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మహారాజా ఇన్స్టిట్యూషన్స్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో 26 రకాలైన పెయింటింగ్స్ని మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో 16 రాష్ట్రాల నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ఈ పాల్గొన్న రిప్రజెంటేటివ్స్ ఏంటంటే వాళ్ళ తాలూకా హస్తకళల్ని, వాళ్ళ తాలూకా పెయింటింగ్ని, వాళ్ళ తాలూకా ఆ కళని అందరికీ ప్రదర్శించడం కోసం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిది అసలు ట్రైబల్స్ ఎప్పటి నుంచో కళలు వాళ్ళ దగ్గరే పుట్టింది, వాళ్ళ దగ్గరే పెరిగింది, తద్వారా మనకు వచ్చాయి. వాళ్ళు ఇంటికి అలికినప్పుడు కానీ, ముగ్గులు వేసినప్పుడు కానీ, ఇంటికి రంగు వేసినప్పుడు కానీ,
వాళ్ళ ఇంటికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు గోడలకు కానీ రంగులు వేసినప్పుడు కానీ దేవుడి దగ్గర కానీ ఇటువంటి పెయింటింగ్స్ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళైతే ఓజా ట్రైబ్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. వీళ్ళు చుక్కలతోని గీతలతోని పెయింటింగ్ వేస్తారు. ఈ చుక్కలతోని గీతలతోనే మొత్తం దాని తాలూకా మీనింగ్ వచ్చే విధంగా పెయింటింగ్ వేస్తారు. అంటే అక్కడ పక్షులు ఎగిరినట్టు ఒక ఎకో సిస్టమ్ని అందరికీ చూపించడం కోసం అని చెప్పి, ఒక సమాజాన్ని ఈజీగా ఇతరులకి ఒక బొమ్మ ద్వారా అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి, ఏ పిక్చర్ ఈజ్ స్పీకింగ్ మోర్ దెన్ 100 వర్డ్స్ అంటారు. అంటే ఒక చాలా భావాన్ని వ్యక్తపరిచేది ఒక బొమ్మ. అలాంటి బొమ్మలు అలా చిత్రంలో వీళ్ళు చేసి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ పెయింటింగ్లు చేస్తారు. అయితే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెయింటింగ్ కాన్క్లేవ్ ప్రజలకి గిరిజనులకి మధ్యన అనుసంధానం చేస్తుంది. ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అనుసంధానం చేసే ఒక విశ్వవిద్యాలయం. ఇందులోని ఏంటంటే ప్రజలు ఇక్కడికి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎలా వేస్తున్నారో తెలుసుకుంటారు. ఆ వేసే విధానాన్ని పరిశీలించి ఆ పెయింటింగ్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడతారు. వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు అడిగి ఇది ఎక్కడిది అంటే ఇది గోండ్ పెయింటింగ్, ఇది సవరా పెయింటింగ్, ఇది ఓజా పెయింటింగ్ అని అందరికీ చెప్తారు. అలా చెప్పడం వల్ల గిరిజనుల తాలూకా కళల్ని సర్వజనీనం చేయడం ఒక అవకాశం దొరుకుతుంది. అలాగే ఇక్కడ గిరిజనులకు కూడా ఏమంటే వాళ్ళు తయారు చేసిన పెయింటింగ్స్కి అమ్మడం ద్వారానో ఇతరులకు ఇవ్వడం ద్వారానో చాలా తక్కువ ధరకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఇంతలో కొంత ఆర్థిక సహాయం అంది వాళ్ళు ఆ కళని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి భావితరాలకు తీసుకుపోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి తేజస్వి కట్టిమణి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఇంత చక్కని కల్లా ఒక సింపుల్గా ఒకే మాటలో చెప్తున్నారు. ఒక ఏదైనా సరే ఒక డ్రాయింగ్ వేసిన డ్రాయింగ్లో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డ్రాయింగ్లు ఉంటాయి. అయితే ఒక ఫిల్మ్ వచ్చిందంటే ఆ ఫిల్మ్లో ఎన్నో రకాలైన అర్థాలు కూడా ఇస్తుందని మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే భాగంలో మనతో పాటు ఇక్కడ కొంతమంది అయితే మాట్లాడడం కదా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చెప్పండి. ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే जैसे कि आप देख पा रहे हैं यहाँ भारत के हर कोने से लोग आए हुए हैं. कुछ लोग छत्तीसगढ़ के हैं, कुछ मध्य प्रदेश, गुजरात, हमारे पास मणिपुर जो कि भारत के एक सुदूर कोन पे होते हैं. हर जगह से हर तरीके के लोग आए हुए हैं. ये हमारे वाइस चांसलर प्रोफेसर टीवी कट्टीमणि सर का ही दूरदर्शिता है कि उनके वजह से आज हम सब यहाँ एकत्रित हुए हैं और आज हमें ये सौभाग्य प्राप्त हुआ है. और स्पेशली जब आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ट्राइबल आर्ट को बचाने के लिए, ट्राइबल जनजाति को बचाने के लिए, उनके विकास के लिए बात कर रहे हैं, उस समय हम इस तरह के कार्यक्रम कर रहे हैं कि उनके कला को, उनके संस्कृति को हम आगे बढ़ा सके. ये मुझे लगता है कि हमारे विश्वविद्यालय की तरफ से, महाराजा कॉलेज की तरफ से हर तरीके से एक बहुत ही अच्छा प्रयास है. मैं धन्यवाद करना चाहूँगी हमारे पुष्पपति अशोक गजपति राजा साहेब को भी, जिन्होंने हमें ये अपॉर्चुनिटी दिया कि हम यहाँ खड़े हो और ये प्रोग्राम कर सके. धन्यवाद. ఓకే రైట్. అది చూసాం కదా. అది ప్రధానంగా కూడా చెప్తున్నారు ఏదైతే మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఉన్నటువంటి పలు రకాలుగా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే మాత్రం ఉంటున్నారో వీళ్ళందరినీ కూడా ఒకే రోజు చోటు తీసుకురావడం పట్ల అయితే మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నారు ఏదైతే దేశంలోనే ఆల్రెడీ ఇప్పటికే ప్రధానమంత్రి కూడా హస్తకళను అయితే మాత్రం ఆ ట్రైబుల్ చేస్తే హస్తకళను అయితే ప్రోత్సహించాలంటూ పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి సంప్రదించుకుందని కూడా మరొక చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ట్రైబుల్ అని ప్రధానంగా చూసుకుంటే మనమైతే స్టార్టింగ్ మన కళా శిల్పం ఎక్కడైతే మొదలెట్టిందో దాన్ని అయితే మాత్రం ఈరోజు ప్రపంచానికి తెలియచేయాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కానీ మాత్రం కనిపిస్తుంది. మనమైతే మనం చూడొచ్చు ఎంత చక్కగా ఒక చేత్తోనే మాత్రమే ఇది ఎటువంటి వేరే ఐటమ్స్ కానీ లేదంటే ఎటువంటి మిషనరీ ఉపయోగించకుండా ఓన్లీ చేత్తోని ఎంత చక్కనటువంటి శిల్పాలు అనేవి చెక్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక పేపర్ మీద కూడా అస్తగా చూస్తే ఒక శిల్పం అక్కడ ఉట్టిపడేలా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏం లేకుండా అసలు ఓన్లీ చేతులతో మాత్రమే ఇటువంటి శిల్పకళలు వేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇటువంటి కళాకారులు అయితే మాత్రం అందరూ ప్రోత్సహించాలనేది మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇదే భాగంగా చూసుకుంటే ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం పట్ల అయితే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా వాసులకే కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇంతటి మంచి ప్రోగ్రామ్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడానికి అయితే మాత్రం ముందుకు వచ్చినటువంటి పోస్పోర్ట్ అశోక్ గజపతి రాజుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇటువంటి ప్రోగ్రాంలు అనేవి చేయడం పట్ల అయితే మాత్రం ప్రత్యేకంగా ఏదైతే ట్రైబల్ ఏ మారుమూల ప్రాంతాల్లో ఉంటుంటారు అయితే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్కి అయితే మాత్రం ఇటువంటి అవకాశాలు కల్పించడం పట్ల అయితే మాత్రం వాళ్ళని ఉన్నటువంటి ఒక నూతనత్వాన్ని వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసే వాళ్ళం అవుతాం కూడా మనతో పాటు ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.